వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. ఈరోజు మనం అచ్చమైన పల్లెటూరి టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఎంత అన్నమైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 10 లేదా 12 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఇలా ప్యాన్లో వేసుకోవాలి. అవి కొంచెం తడి మొత్తం పోయిన తర్వాత ఇందులోనే కొంచెం పల్లీలు కూడా వేసుకుందాము. పల్లీలు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి వచ్చేసి దోశల్లో కూడా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఏ టిఫిన్స్లోకైనా ఇది చాలా బాగుంటుందండి, సెట్ అవుతుంది అన్నిటికీ. తర్వాత పల్లీలు కూడా వేసిన తర్వాత ఇందులోని ఆయిల్ వేసి పల్లీలు పచ్చిమిర్చి బాగా వేయించుకుందాము. బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాలు వేసుకుందాము. ధనియాలు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. జీలకర్ర కూడా వేయించుకుందాము. తర్వాత ఇవి వేగేలోపు మనం కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇసుక అది లేకుండా కడిగిన కొత్తిమీర కూడా ఇందులోనే వేసి వేయించుకుందాము. చూసారు కదా, కొత్తిమీర ఇలా వేయించుకోవాలి మనం. తర్వాత ఇది ప్లేట్లోకి తీసుకొని మనం చల్లారనిద్దాము. తర్వాత ఇదే ప్యాన్లో మనం టమాటాలు ఇలా ముచ్చకలు కట్ చేసేసి 4 ముక్కలుగా కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాము. టమాటాలు బాగా మగ్గించుకోవాలి. మీకు కావాలంటే మొత్తం ముక్కలుగా కట్ చేసి కూడా మగ్గించుకోవచ్చండి. ఇందులో కాస్త ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉండ చింతపండు వేసాను. మూత పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి టమాటాలు. టమాటాలు కూడా మగ్గించుకున్న తర్వాత మొత్తం అన్నీ చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి చేసుకుందాము. ఇందులోనే కొంచెం 4 వెల్లుల్లి రెమ్మలు అలాగే ఉప్పు కూడా వేసి మనం పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి పేస్ట్ చేశానండి. తర్వాత మగ్గించుకున్న టమాటాలు కూడా వేసి ఇలా పేస్ట్ చేశాను. పైన ఎండుమిర్చి, కరివేపాకుతో ఇలా పోపు పెట్టానండి. ఈ పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.